వచ్చి తిని పడుకోండి ఆమె సరే అని చెప్పి అంజు బుజ్జమ్మ అంటూ ఉంటారు. అసలు మీ హెల్త్ బాగానే ఉంది అని చెప్పి బాగి ఇంకా ఒళ్ళు టచ్ చేసి చూస్తూ ఉంటుంది. మాకు బాగానే ఉంది మిస్ అమ్మ అంజు అంటుంది. సరే రండి అని చెప్పి అమర్ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఇదేంటి ఇంకా పైనుండి ఏం అర్పించట్లా అని యాదమ్మ డౌట్ పడుతుంది. నాకు అది అర్థం కావట్లా అని చెప్పి మనోడి మాట్లాడుతుంది. పార్థు వింటూ ఉంటాడు. ఏం మనో ఏమైనా కావాలా అని పార్థంగా నాకేం అక్కర్లా ఆయనకి కడుపు నిండా వడ్డించు అని మనోడు అనగానే మీరేమో సార్ కడుపు చూస్తున్నారు ఆయన మనసును చూస్తున్నారు అని చెప్పి రాతని మాటలకి ఏంటి విడకలు దొరికారు నాకు అని మనోడు అనుకుంటుంది. ఇంకా యాదమ్మ అప్పుడే ఇంకా అంజు బుజ్జ రావడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మెల్లింగా ఒంగోని మనోహరి గో ఒకసారి అటు చూడు అని చెప్పేసి అనగానే యాదమ్మ మాటలు విని మనోడు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఏమైనా గమనిస్తుంటారు. అదేంటి ఇద్దరు బయటికి వెళ్ళారు కదా ఎలా వచ్చారు అని చెప్పి షాక్ లో చూస్తూ ఉంటారు. ఇంకా వచ్చి పిల్లలకి కూర్చొని తిండా సిద్ధమవుతూ ఉంటారు. అంజు బుజ్జమ్మ మీరేంటి ఇంట్లో ఉన్నారా అని మనోడి మాటలకి ఒక్కసారిగా బాగా షాక్ అవుతూ ఉంటారు. అదేం ప్రశ్న మనోరి అని అమరంగానే పిల్లలు ఇంట్లోకి ఎక్కడ ఉంటారు అని డౌట్ గా అడుగుతూ ఉంటారు. అంటే నిద్రపోని చెప్పేసి బాగి అంది కదా మెలుకుతూ ఉన్నారా అని అడిగా అని మనోరి అనగానే బాగి చాలా కోపం వస్తుంది. వాళ్ళు నిద్రపోతుంటేనే లేపు మరి తీసుకొచ్చా అని బాగి అనగానే పిల్లల కొంట్లో బాగానే ఉంది కానీ సమ్మాన్ రాత్రి అడుగుతూ ఉంటారు. పిల్లలు బాగానే ఉంది కానీ మనోరికి ఏదో అయింది అని భాగ్య అనగానే ఏంటి మనం ఏమైంది అని పాదు కంగారుగా అడుగుతూ ఉంటాడు. కడుపు నిండిపోయింది అని మనోజ్ చేయగలుగుతుంది వెళ్ళిపోతుంది. అదేంటి అప్పుడు లేచిపోతున్నావు ఏంటి కొంచెం తినలేదే అని పాదు అనగానే కడుపు నిండిపోయింది నాకు వద్దు అని మనోజ్ చాలా పాపం వెళ్ళిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటా అని బాగా మాటలు మనోజ్ పాపం వస్తుంటది. రాత్రి నవ్వుతూ ఉంటారు. ఏంటి అవునా నీకు గ్యాస్ ప్రాబ్లం ఉందా పాదు అనగానే పెద్దగా ఏం లేదు అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటుందిలే అంతే అని భాగ్యంగా ఎప్పటి నుండి అని పాదు అనగానే మా అక్కకి పెళ్ళైనప్పటి నుండి అని బాధ చాలా కోపంగా చూస్తూ మనోని అంటూ ఉంటుంది. ఇంకా పాదుకి అర్థం కాదు ఏంటి అప్పటి నుండి నీకు ఏంటి చెక్ చేసుకోలేదా నేను ట్యాబ్లెట్ తీసుకొస్తాను ఆగని చెప్పి పాదు లేచి వెళ్ళిపోతుంది. ఆగు ప్లీజ్ నాకు కొంచెం స్పేస్ ఇవ్వు నాకు ట్యాబ్లెట్ ఉన్నాయి మీరు తినండి ఎలా మన ప్లేట్ తీస్తే అని మనం చాలా కోపం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా యాదం ప్లేట్ తీసేస్తుంది. సడన్ గా మనకి ఏమైంది అని పాదు అనగానే అప్పుడు ఇలాగే బిహేవ్ చేసింది పాదు అని అమనంగానే అవును నేను బయటకు పోయి ఇలాగే బిహేవ్ చేసింది తన మూడ్ సింగ్స్ ఎప్పుడు చేంజ్ అవుతుందని చెప్పడం కష్టం అవుతుంది అని పాదు అనగా నాకు తెలుసు ఎలా ఎందుకుందో అని బాగానే ఎందుకొని ఆమెను అడుగుతూ ఉంటాడు. తెల్ల తరక్క అని చెప్పి బాగా అనమాట రాత్రి నవ్వుతూ ఉంటాడు. అంటే అదే మన బయట మన వారికి హెవీగా ఫుడ్ తినిపించారు డైజెస్ట్ అవలేదేమో అని బాగా కవర్ చేస్తుంది. అవును బయట బిర్యానీ ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి చాలా ఐటమ్స్ తిన్నావు అని పాదు అనగానే మనోడు అంత ఫుడ్ కాదు ఈసారి బయట జాబ్ చూసుకో అని అమలు అనగానే సరే అని చెప్పి పాదు అంటూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు చెప్పారు కదా మనోడికి ఏం కావాలో ఎంత కావాలో దగ్గర అన్ని చూసుకుంటాడులే అని చెప్పేసి బాగా కావాలంగా ఏమైనా కావచ్చు వీళ్ళని మంచి మంది దొరకడం అదృష్టం అని రాతోడు అనగానే ఇది కూడా నాకు అదృష్టం మనోడు లాంటి అమ్మాయి దొరకడం అని చెప్పి పాదు ఐ థింక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి పాదు సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా పాదు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ ఈడియట్ ఇది కూడా మిస్ చేశారు కదా పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు బయటకు వెళ్ళారుగా అని మనల్ని కోపంగా మాట్లాడుతుంది. నాకు అది అర్థం కావట్లా పిల్లలు దొరికారని చెప్పారు కదా ఎలా మిస్ అయ్యారు అని యాదం అనగానే అదేంటి మన కాలం ముందు పిల్లలు బయటకు వెళ్ళారు వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఇంట్లోకి అని మనోడు అనుకుంటూ ఉంటుంది. అక్కడేమో ఆమె నాకు అక్కడ చాలా కంగారు పడుతుంటారు. అసలు మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు ఆమె అడుగుతుంటారు. అంజు బుజ్జం అలాగే నవ్వుతుంటారు. ఇప్పుడు దాకా మేము టెన్షన్ పడ్డా మీకు తెలుసా ఏదైనా చెప్పండి అని ఆకాష్ అనగానే ఇంకా అంజు బుజ్జం తెలిసిన విషయం చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళబోతున్నామా ఒకసారి ఒక అతను ముసుకేసి వచ్చాడు తప్పించిన వెనకాల శిష్యుడు కూడా ఉన్నాడు మా ఇద్దరిని బంధించిపోయారు అని చెప్పి జరిగిన విషయంతో చెప్తూ ఉంటారు. ఇంకా అదే పని ఆ రాక్షసులాగా నవ్వి మమ్మల్ని భయపెట్టి మేము తప్పించుకోలేము ఇదిగో ఈ రోజు వేటగాడ వాళ్ళ మెచ్చుకున్నారు అని చెప్పేసి నా నుండి ఎవరు కాపాడతారు ఎవరు రారు ఎవరు కాపాడలేరు మిమ్మల్ని అని చెప్పి ప్రచండ అదే పనిగా నవ్వుతూ ఉంటారు. కానీ బుజ్జమ్మ అంజి మాత్రం మాత్రం భయపడరు. ఇంకా అలాగే చూస్తుంటారు. ఇక తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకా పోరాటం సిద్ధమవుతూ ఉంటారు. పచ్చన శిష్యుడికి ఏం అర్థం కాదు ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకా అంజు బుజ్జమ్మ అదే పనిగా ఇంకా పోరాటం సిద్ధమవుతూ ఉంటారు. అలాగే మమ్మల్ని ఎవరు కాపాడక్కర్లేదు మా కోసం ఎవరు ఏం రానక్కర్లా మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మా డాడీ మాకు నేర్పించారు
అని బుజ్జమ్మ అనడం, అలాగే అమర్ వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడో మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా అదంతా అక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా అదే పనిగా చూస్తూ ఉంటారు. ఏంటి మీ నాన్నకి శిక్షణ, నా ముందు పనికి పిల్ల పెట్టలారా, కాదు దుప్పటి కప్పు అని చెప్పి ఖచ్చితంగా అనగానే ఎప్పుడో దుప్పటి కప్పబోతుంటారో ఆ దుప్పని గట్టిగా లాక్కొని ఇద్దరు పిల్లలు పడేసి ఇంకా శిష్యుని కొడుతూ ఉంటారు. ఇదిగో నువ్వు ఆ పొట్టోడు సంగతి నేను చూసుకుంటా, బుజ్జమ్మ నువ్వు ఆ గుండుగా సంగతి చూసుకో అని చెప్పి అంజు అనగానే సరే అని చెప్పి ఇంకా బుజ్జం పచ్చని దగ్గర వెళ్తూ ఉంటది. ఇంకా పచ్చని దాడి చేయబోతూ ఉంటాడు. దాని పిల్లలు ఏ మాత్రం భయపడకుండా అదే పనిగా ఇద్దరిని చితక బాట అంతా అదే పనిగా విషయం అంతా ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. ఇంకా ఎలాగైనా సరే వాళ్ళతో ఎలా పోరాటం మొత్తం అంతా చెప్తూ అక్కడ మట్టిని తీసి ఇద్దరు కంట్లో పడేసి మేము పార్కింగ్ వచ్చేసాము. ఆ తర్వాత మీ డైనింగ్ టేబుల్ ఉన్నప్పుడు ఎవరు కనపడకుండా మేము బ్యాక్గ్రౌండ్ వచ్చేసాము అని అంజు చెప్తుంది. ఆ తర్వాత రూమ్ లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, దుప్పటి కట్టుకొని పడుకున్నాము అని బుజ్జమ్మ సూపర్ బుజ్జమ్మ బాలే చేశారు, డాడీ నేర్పించిన డిఫెన్స్ ఇలా పనికొచ్చింది అనమాట. డాడీ ఎప్పుడు చెప్పేది కరెక్టే, డాడీని చీట్ చేయకూడదు, మిస్ హర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఓకే అని చెప్పి బుజ్జం అంజు అంటూ ఉంటారు. అసలు ఏమైనా ప్రశ్న కనుక్కుందామా అని యాదవ్ అనగానే లేదు డైరెక్ట్ గా వెళ్ళి గడ్డి పెట్టొస్తా అని మనోహరి అంటూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా బాగి అదే పనిగా తెల్లారి లేచి రాత్రి రాలేదేంటి వస్తూ కూడా తెస్తా అన్నాడు, వంట లేట్ అవుతుంది అని చెప్పి బాగి అనుకుంటుంది. అప్పుడేంటి రాత్రి వచ్చి మిస్ మార్కెట్ లో రష్ గా ఉంది లేట్ అయింది అని రాత్రి అంటూ ఉంటారు. అప్పుడు ఇంకా పాదుని గమనిస్తూ ఉంటారు. అదేంటి పాదు ఒక లాంగ్ లో టెన్షన్ పడి తిరుగుతున్నాడు ఏంటి రాథోడ్ అని డల్ గా ఉన్నాడేంటి అని బాగి అని మనం లాంటి మనిషిని పెళ్లిసుకొస్తే ఎవరు మాత్రం హ్యాపీగా ఉంటారు మిస్ అమ్మ రాథోడ్ అనగానే అనుకో రాథోడ్ మ్యాటర్ కనుక్కున్న పద అని చెప్పి బాగి అంటూ ఇంకా రాథోడ్ ఇద్దరు వెళ్ళి లాంగ్ లోకి పాదుతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు, విష్ చేస్తూ ఉంటారు. ఏంటి పొద్దున కాఫీ తాగుతూ ఏంటి పేపర్ చదువుతూ ఎనర్జెటిక్ ఉండేవారుగా ఏంటి డల్గా ఉండాలని రాత్రి ఆడుతూ ఉంటారు. మనం నిజంగా నిష్టపడుతుందా అని పాది డౌట్ వస్తూ ఉంటది. ఒకసారి బాగా ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు. అదేంటి వారిని పెళ్లి పెట్టుకుని ఇదేంటి ప్రశ్న అని బాగి అనగానే నాకు మనలో బిహేవియర్ చేస్తుంటే నాకేదో డౌట్ కొడుతుంది, ఇష్టం లేదేమో, అసలు బలవంతంగా పెళ్లి కొప్పుకుందేమో పాదు అనగానే బాగా సార్ మీరు అంటే ఇష్టం లేకుండా మీతో ఫోటోషూట్ ఒప్పుకుంటుందా, మీతో పాటు బయటకు వస్తుందా అని రాత్రి అనగానే ఫోటోషూట్ అన్కంఫర్ట్ ఫీల్ అయింది, నేను కూడా అనీజీగా ఉంది, నేను ఎంత మాట్లాడినా మనసు మాట్లాడట్లా, తన మైండ్లో ఇంకేమైనా ఉందేమో, నాకు మనసు సైకాలజీ తెలుసు, వాళ్ళ బిహేవియర్ బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ నేను చెప్పగలను, మనోరి మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకోలేమో నాకు అనిపిస్తుంది అని పాత ఏం మిస్ అమ్మా ఎంత సార్లు అన్నాడేంటి రాత్రి అనగానే చూడు మనం పెళ్లి తప్పించుకొని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తుందా అని బాగా అంటుంది. మేము బయటకు వెళ్తున్నప్పుడు సోత పడిపోయింది కదా, అసలు అయినా మీరు చెప్పాక ట్రీట్మెంట్ అనగానే తను మళ్ళీ నాతో బయటకు వచ్చింది, ఇదంతా చూస్తుంటే అని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుందని చెప్పి బాగా అడుగుతుంది. మిస్అండర్స్టాండింగ్ ఏం కాదు పాదు అనగానే అవును పాదు గారు ఎంత జనరేషన్ అయినా సరే కొంతమంది అమ్మాయిలు ఇంకా పాత ప్రపంచం ఉన్నారు అని పెళ్ళవగానే సిగ్గు బిడియం అలాగే అన్నీ ఉంటాయి కదా, అందుకే మనోరుగా ప్రవర్తిస్తుంది. ఆయన మొగాడు ఓపెన్ ఇదిగా అలాన్ని నోరు విప్పి చెప్తారా ఏంటి మనోడు అలాంటిదే అని బాగి అంటూ మీరంటే ఇష్టం ప్రేమ ఉన్నా సరే బయటకు చెప్పలేకపోతుంది, కానీ తన మనసు ఎప్పుడో మీతో ముడిపడిపోయింది. బాగ్యంగా మరి ఎలా చెప్తారు మీరు కాదు అంటూ ఉంటారు. ఇద్దరు మనుషులు ముడిపడ్డాయంటే అప్పుడు అని ఒకటవుతాయి అనే కదా, అసలు మీ ఫేవరెట్ కలెండర్ చెప్పండి అని భాగ్యంగానే బ్లూ అని చెప్పి పాద్యం అంటుంటాడు. అలాగే మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి అని బాగి అనగానే పూరి అని పాద్యం అంటుంటాడు. అలాగే ఆడపిల్ల తన ఇష్టాన్ని ప్రేమని డైరెక్ట్ చెప్పరు, ఇండైరెక్ట్ చూపిస్తారు. ఈ రోజు మనోహర్ మీకు ఇష్టమైన కలర్ శారీ తెప్పుకొని అలాగే మీకు ఇష్టమైన శారీ కట్టుకుంటుంది, అలాగే పూరి కూడా తింటుందిగా అని భాగ్యంగానే ఏంటి నిజంగా అలా చేస్తుందా అని పాద్యాన్ని వెళ్ళించక ఫ్రెష్ అయ్యారండి మీరు చూతారుగా అని చెప్పి బాగి అనగా ఇంకా పాత సంతోషంగా లోపలికెళ్తుంటారు. అబ్బా ఏంటి అలా కమిట్ చేయించావు, అసలే పెళ్లి ఎలా ఎక్కుతావు చెప్పేసి మనం ఎత్తి మీద ఎత్తేస్తుంది. ఇప్పుడు పాదుకు వచ్చినట్టు బ్లూ సారీ కట్టుకోమంటే కట్టుకుంటుందా ఏంటి, పూడి తినలు తింటుందా ఏంటి, అసలు మనోడు నీ మాట వింటుందా ఏంటి అని గురించి భయపడుతూ అదే పనిగా రాసా అంటూ ఉంటారు. నేను చేయను, ఎవరితో చెప్పించారో వాళ్ళతో నేను చెప్పిస్తానుగా అని పద ఆపరేషన్ పాదు లవ్ స్టార్ట్ చేద్దాం అని బాగి అంటూ ఇంకెళ్తూ ఉంటారు. మనోడి గురించి ఎలాగైనా సరే ఆలోచిస్తుంటది. 100 మంది పిలిచి దెయ్యం ఎలాగైనా సరే
ఒక పిల్లిని పట్టి పోయి పడుకుందంట. అట్టగుంది నా పని. నా పని ఇంచక్క కలకట్టాలో 3 పూజలు 6 మంత్రాలు చేసుకుంటూ జనం మార్చేస్తూ కాలు మీద కాలు బతికేదాన్ని. ఈ మన నన్ను అటు కాకుండా పని మనుషులు మిగిలిపోయా అని చెప్పి యాదమ్మ చిరాకు పడుతూ అంటులు తోడదు. అదంతా భాగ్యవతి గమనిస్తుంటారు. రాతోడ్ నీకు రాసం చెప్పాలి అని మా పాతి గారికి అసలు బ్లూ కలర్ అంటే నచ్చదు బాగి అనగాని ఏంటి అవునని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. అవన్నీ యాదవ్ మీరు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి పాదుకి బ్లూ కలర్ ఎడ్యుకేషన్ ఉండదు అని చెప్పి యాదవ్ ఆలోచిస్తుంది. ఇంకోటి ఏంటంటే పాది గారికి పూరి అంటే అసహించుకుంటారు. ఎవరైనా పూరి తింటే 6 దూరంలో ఉంటారు బాగి అనగాని అవును నిజమే మిస్ అమ్మా. ఒక రోజు నేను పూరి తింటుంటే పాదసారి చూసి దూరంగా వెళ్ళిపోయారు. ఆ రోజు అంతా నా దగ్గరికే రారా రాత్రి అనగానే నీ సంగతి వదిలే రాత్రి మనోరి డార్క్ బ్లూ కలర్ సారీ కట్టుకోవడం పూరి తిన్నారనుకో ఫస్ట్ ఏంటి బాగి అనగానే ఏముంది వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి ఇంకా అమ్మాయిని చూసుకుంటాడు రాతోడు అనగానే. అందుకే ఈ రాశి మన మధ్య ఉండాలి, మనోరికి అసలు తెలియకూడదు, ముఖ్యంగా యాదవ్కి అసలు తెలియకూడదు అని బాగి అంటూ తను చెప్పేస్తుంది. అందుకే మన కాని చెప్పి డార్క్ బ్లూ కలర్ శారీ కట్టుకొని పూరి తింటుంది అని చెప్పి బాగా కాని కట్టుకుంటే మాట్లాడుతుంది. ఏ నేను తినకూడదు అని చెప్పి యాదవ కోపంగా వింటూ ఉంటుంది. ఇంకా ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది అని బాగి అనుకుంటూ అనగానే అమ్మో పెళ్ళి అయిపోయింది అనుకో మనోరి ఇక్కడ టెస్ట్ వేసేస్తుంది మిస్ అమ్మ, తను బయటికి పంపించడానికి వేరే దారి దొరకదు అని రాతో అనగానే ఇంకా నవ్వుకుంటూ మనోరు మెప్పు పొందాలంటే నాకు ఛాన్స్ దొరికిందిగా ఈ పెళ్లి ఆపడానికి ఐడియా చెప్పానుకో మనోరు నాకు రవ్వ ఇస్తాను అందుగా ఇప్పుడే రాశాను మనం చెప్పానే అనుకో అని చెప్పి ఇంకా అదే పని యాదమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా గోవులోకి వెళ్ళిపోతుంటది. ఇంకా పెళ్లి ఆడగానే రవ్వల నక్కేసి మనోరు తనకి ఇవ్వడం మెల్ల వేయడం ఇంకా ఊహించుకుంటుంది. అబ్బాబా ఊహించుకుంటే ఎంత బాగుందో ఇంకా జరిగితే ఎంత బాగుంటుందో అని చెప్పి యాదమ్మ అనుకుంటూ ఇంకా చేతులు కడుక్కొని బయట రాబోతుంది. అది చూసి బాగా తప్పించుకుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా యాదవ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి మనోరి వెళ్తుంది. ఇంకా బాగీని రాత్రి అదే పనిగా నవ్వుకుంటూ నేను సక్సెస్ అయిపోయాను అనుకుంటూ ఉంటారు. మనోరి అని చెప్పి అరుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. యాదవ్ అనగానే ఏంటి ఎప్పుడు చేసే కొంప లాంటి వినట్టు ఫైర్ ఇంజిన్ లా అరుస్తూ ఉంటావు అని మనోరు అనగానే ఏంటి ఇప్పుడు ఈ చేయకుంటావు ఏంటి అని యాదవ్ అనగానే అవును మనోరి అనగానే ఇదిగో ఈ చీర కట్టుకోవద్దు ఇదిగో బ్లూ కలర్ శారీ కట్టుకో అని యాదవ్ అనగానే ఏంటి నువ్వు ఏ చీర కట్టుకొని నువ్వు డిసైడ్ చేస్తావు ఈ మధ్య నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు మనోరి అనగానే నీ మంచి కోసం చెప్తున్నాను మనోరి నా మాట విను యాదవ్ అనగానే ఎందుకు అని మనోరు అంటుంది. బ్లూ కలర్ అంటే పాదు బాబుకి అసలు పరమ చిరాకు నువ్వు కట్టుకున్నావు అనుకో పెళ్ళి ఆపేస్తాడు యాదవ్ అనగా నీకు తెలిసింది అని మనోరు అనగానే బాగి అలాగే రాత్రి మాటలు విన్నాను అని అనుకో మనకి అయిపోతుంది చెప్పకూడదు అని చెప్పి యాదవ్ అనుకుంటుంది. చెప్ప అని మనం అనగానే ఎవరు చెప్పలా నేనే పాదు బాబుని శోధించి పరిశోధించి ఎంతో ఆలోచించి యాదవ్ అనగానే నువ్వు ఆలోచించాలి నువ్వు చెప్పు అని మనం అరుస్తుంది. అంటే నువ్వు పూరి తినాలి అని యాదవ్ అనగానే చిచి నాకు పూరి అంటే చిరాకు అని మనం అంటుంది. పాదు బాబు కూడా ఎలర్జీ అంట నువ్వు పూరి తింటే జనంలో పెళ్లి చేసుకోవడంట అని యాదవ్ అనగానే ఎవరు చెప్పారు అని మనం అడుగుతుండదు. నేను చేసిన యాదవ్ అంటే నిజం చెప్పు అని మనం వార్నింగ్ ఇస్తుంది. ఒట్టి మనోహరి నేను పాదిబాబు డైరీ చదివా ఈ పెళ్లి ఆడడానికి అడిగిస్తే రవ్వలు నక్కిస్ ఇస్తానగా అందుకే చెప్తున్నా అని యాదవ్ అనగానే ఓ నక్కిస్ ఇంకా చెప్తున్నావా అని మనం అనగానే అవును డీల్ అదే కదా నా దగ్గర పాదుబాబు గురించి చాలా విషయాలు ఉన్నాయి నువ్వు డైమండ్ నెక్లెస్ ఇచ్చాక ఇంకా చెప్తాను యాదవ్ అంటారు. నా సంగతి పక్కన పెట్టు అసలు ఈ బ్లూ శారీ పూరి వర్కౌట్ అవుతున్నా ముంచొద్దా ఇగో అప్పుడు పెళ్ళి ఆగిందనుకో అడిగింది చేస్తాను మనం నవ్వుతూ చెప్తాడు. సరే రెడీ అయిపో నేను హాల్లో వెయిట్ చేస్తాను యాదవ్ అనగానే ఇంకా సరే అని చెప్పి మనం చాలా పడదు. ఇంకా బ్లూ కలర్ శారీ కట్టడం సిద్ధమవుతూ ఉంటుంది. అక్కడేమో బాగి కూడా చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా రాత్రి వస్తూ ఉంటారు. ఏంటి మిస్ అమ్మ ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అని చెప్పి రాత్రి అడుగుతూ ఉంటాడు. అంటే ఏం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నువ్వు అక్కడ రెడీ అవ్వమని మనవని కదా ఏంటి చెప్పు అని చెప్పి రాత్రి అంటూ అడుగుతూ ఉంటాడు. ఏంటి టిప్పుడప్ రెడీ అయ్యి సార్తో బయటకు వెళ్తున్నావు ఏంటి అంటే రాత్రి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు. లేదు క్యాజువల్ రెడీ అయ్యా అని బాగి అనగానే అదేంటి అక్కడ మనోహర్ని పాదశాల రెడీ వాళ్ళని కలపడానికి నువ్వు ట్రై చేసి నువ్వేంటి రెడీ అయ్యావు మిస్ అమ్మ అని రాత్రి డౌట్ పడుతుంది. కానీ బాగి ఏం